ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో మార్కు సువార్త 12వ అధ్యాయములో ఈ పరిసయ్యులలో కొంతమంది, ఈ హేరోదీయులలో కొంతమంది క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి అంటున్నారు, బోధకుడా. వారు అంటున్నటువంటి మాట బోధకుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మనస్సులో ఒకటి ఉంది, వారి నోటి నుంచి మరి ఒకటి వస్తుంది. నోటి నుంచి బోధకుడా అని చాలా చక్కగా సంబోధించారు, కానీ వారి యొక్క మనస్సులో, వారి యొక్క హృదయంలో క్రీస్తు ప్రభుని పట్ల వ్యతిరేక భావము, క్రీస్తు ప్రభుని పట్టుకోవాలి, క్రీస్తు ప్రభుని చంపాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. మనం కూడా మన యొక్క జీవితాలలో మనస్సులో ఒకటి పెట్టుకుంటాం, బయటకు ఒకటి మాట్లాడతాం. మనస్సులో అనేకమైనటువంటి చెడు భావాలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి, తలంపులు ఉంటాయి, కానీ మంచివారిలాగా నోట్లో మంచి మంచి మాటలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. ఈ పరిసయ్యులు, హేరోదీయులు కూడా మనస్సుల్లో చెడ్డ తలంపును పెట్టుకొని క్రీస్తు ప్రభుని చంపాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి చాలా చక్కగా వారు సంబోధిస్తూ ఉన్నారు, బోధకుడా చెప్తూ ఉన్నారు. తర్వాత, నీవు సత్యసంధుడవు, ఎవరికి నీ భయపడవు, మోమాటము లేనివాడవు, దేవుని మార్గమును వాస్తవముగా బోధించువాడు. ఈ మాటలు పలికిన తర్వాత క్రీస్తు ప్రభు గురించి చాలా మంచి మాటలు చెప్పారు. మొట్టమొదటిగా, నీవు చాలా మంచివాడవు, సత్యాన్ని బోధించేటువంటి వాడు, దేవుని మార్గమును బోధించేటువంటి వాడు అని వాళ్ళు మొదటిగా క్రీస్తు ప్రభుని బాగా పొగిడారు.